రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో రోడ్డు ప్రమాదం జరిగింది. హిమాయత్ సాగర్ ఓఆర్ఆర్ పై వరుసగా 6 కార్లు ఒకదాన్ని ఒకటి ఢీకొన్నాయి. ఓఆర్ఆర్ పై ఓ వ్యక్తి ఒక్కసారిగా ఒక కారుని ఆపడంతో అదుపు తప్పి ఒకదానికొకటి ఆ తర్వాత ఉన్న 6 కార్లు కూడా ఢీకొన్నాయి. వరుసగా ఈ కార్లు ఢీకొట్టడంతో పాక్షికంగా కొన్ని కార్లు దెబ్బతిన్నాయి. అయితే ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు కారులోని ప్రయాణికులు. ఎయిర్ బెలూన్స్ మరి ముఖ్యంగా ఆ కారులో ఉండే ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ కారు ప్రమాదంలో 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. ఈ కారు ప్రమాదానికి కారణమైన వ్యక్తి ఏపీకి చెందిన రిటైర్డ్ ఎస్ఐగా గుర్తించారు అధికారులు. విజువల్స్ మీరు చూస్తున్నారు. మొత్తంగా 6 కార్లు ఒకదానికొకటి ఢీకొన్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద విజువల్స్ మీరు చూడొచ్చు. 1, 2, 3, 4, 5, 6 ఈ 6 కార్లు కూడా ఒకదానికొకటి ఢీకొనడంతో ప్రస్తుతం అక్కడ పెను ప్రమాదమే జరిగింది. అదృష్టవశాత్తు కారులో ప్రయాణించే ఏ ఒక్కరికి కూడా ప్రాణాపాయం జరగలేదు. మీరు చూడొచ్చు 1, 2, 3, 4, 5, 6 మొత్తంగా 6 కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. సాధారణంగా ఈ రోజు కాస్త జాగ్రత్తగా వచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే పండగ అయిపోయింది, తిరుగు ప్రయాణం అవుతున్న సందర్భం. కాస్త వేగంగా వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఓఆర్ఆర్ కాస్త స్పేషియస్గా ఉంటుంది రోడ్. సో ఈ నేపథ్యం కాస్త వైడ్గా ఉంటుంది. ఈ నేపథ్యంలో చాలా జోరుగా వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు, చాలా స్పీడ్గా వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో కాస్త మెల్లిగా వచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ ప్రమాదానికి సంబంధించి ఈరోజు మాట్లాడుకుంటున్న క్రమంలో అతివేగం ఎక్కడైనా కారణమై ఉంటుందా ఒకసారి ఊహించే ప్రయత్నం చేయండి. ఓఆర్ఆర్కి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. చేరుకుని అక్కడ పరిస్థితిని అంచనా వేస్తున్నారు. అసలు ఏం జరిగి ఉంటుందనే అంశానికి సంబంధించి ప్రస్తుతం ఓఆర్ఆర్ దగ్గర పూర్తిగా ట్రాఫిక్ నెలకొంది. 6 కార్లు ఒకదానికొకటి ఢీకొట్టడంతో పూర్తిగా అక్కడ ట్రాఫిక్ జామ్ నెలకొంది. 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అయినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడికి చేరుకున్నారు పోలీసులు. చేరుకునే పరిస్థితిని అంచనా వేస్తున్నారు. అక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. ఒకదానికొకటి ఢీకొన్న పరిస్థితుల్లో ప్రస్తుతం భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. విజువల్స్ మీరు చూడొచ్చు. ఆ కార్లకు సంబంధించి ముందు భాగాలు కొన్నైతే నుజ్జు అయిపోయాయి, కొన్నైతే మాత్రం అంటే కాస్త ఓవర్ స్పీడ్గా వెళ్తున్న ఆఫ్ కోర్స్ అక్కడ ఎందుకంటే స్పీడ్ లిమిట్ ఉంటుంది, కాస్త వేగంగా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఓఆర్ఆర్ మీద కాస్త వేగంగానే వెళ్తూ ఉంటాయి. సో ఈ క్రమంలో ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. అదిగో ఆ కారు చూడండి. ఏకంగా ఆ కారుకి సంబంధించిన ఆ ముందు భాగం చూడండి పూర్తిగా నుజ్జు అయిపోయింది. ఎక్కడా కూడా ముందు భాగం నామరూపాలు ఎవరైనా చెప్పుకోవాలి. ఆ ముందు కారు ఫస్ట్ కారు చూస్తున్నారు. ఆ తర్వాత చూడొచ్చు రెండో కారు. ఆ కారులో ఉన్న ప్రయాణికులు కిందకి దిగిపోయారు. కిందకి దిగి అక్కడ వేచి చూస్తున్న పరిస్థితి. పోలీసులు చేరుకున్నారు. ఆ డీటెయిల్స్ని వాళ్ళు ఎంక్వైరీ చేసి రాస్తున్న సందర్భం. మూడో కారు మీరు చూడొచ్చు. ఆ తర్వాత మూడో కారు పరిస్థితి ఇలా ఉంటే నాలుగో కారు చూడండి. ఏకంగా ముందు భాగం నుజ్జు అయిపోయింది. ఈ మూడో కారు వెనక భాగం పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి. ఇది ఇక్కడ నుంచి ఆ నెక్స్ట్ 4వ కారు చూసాం. 5వ కారు చూడండి. 5వ కారు పరిస్థితి అయితే మాత్రం కాస్త నార్మల్గానే ఉంది. కానీ 6వ కారు సంబంధించి మీరు చూస్తే ముందు భాగం పూర్తిగా తునకలైపోయింది. ముక్కలైన పరిస్థితి దాదాపుగా. ఆ తర్వాత వెనకాల ఇంకొక కారు కూడా ఉంది. బహుశా ఎప్పుడైతే ఈ 6 కార్లు ఒకదానికొకటి ఢీకొన్న సందర్భం, ఎందుకంటే పెద్ద శబ్దం వస్తుంది కదా. సాధారణంగా ఒక బైక్ ఒక కారు ఢీకొంటేనే చిన్న శబ్దం అనేది వస్తూ ఉంటుంది. అటువంటిది 6 కార్లు ఒకదానికొకటి ఢీకొన్న సందర్భంలో ఎంత బిగరగా శబ్దాలు వచ్చి ఉంటాయి. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాజేంద్రనగర్ ఓఆర్ఆర్ మీద ట్రాఫిక్ జామ్ నెలకొంది. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి పవన్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి పవన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. పవన్, ప్రస్తుతం ఓఆర్ఆర్ దగ్గర ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? రైట్ సచిన్, ఏదైతే ఓఆర్ఆర్ పై శంషాబాద్ టు గచ్చిబౌలి వెళ్ళే ఓఆర్ఆర్ పై ఒక ప్రమాదం అయితే జరగడం జరిగింది. ఏదైతే ఓవర్ స్పీడ్గా వెళ్తున్న వెహికల్స్ అంటే పండగ ముగించుకొని అందరూ కూడా ఓఆర్ఆర్ పై సిటీకి ఎంటర్ అవ్వాలంటే ఓఆర్ఆర్ పై నుంచే వెళ్తూ ఉంటారు. సో ఈ క్రమంలో ఒక వ్యక్తి, ఒక రిటైర్డ్ ఎస్ఐగా తెలుస్తూ ఉంది, ఆ వ్యక్తి ఆ కారు వెళ్ళేటప్పుడు సడన్గా ఓవర్ స్పీడ్గా వెళ్తున్నప్పుడు సడన్గా బ్రేక్ వేయడంతో వెనక నుంచి వస్తున్న 6-5 కార్లు ఒకదానికొకటి గుద్దుకోవడం జరిగింది. ఈ స్పీడ్లో ఏదంటే రోడ్లో మనకు ఓఆర్ఆర్ పై 4 లైన్లు ఉంటాయి. 2 లైన్లు అయితే హెవీ వెహికల్స్ కోసం ఉంటాయి. దాని స్పీడ్ లిమిట్ సుమారుగా 80 km/hగా ఉంటుంది. ఏదైతే మరో 2 లైన్లు డివైడర్ కానుకొని ఉంటాయో అవి 120 km/hగా అయితే పర్మిషన్ ఇవ్వడం జరిగింది గవర్నమెంట్. సో ఆ లైన్స్ పై వెళ్ళే వెహికల్స్ ఏవైతే ఉంటాయో సుమారుగా 100 నుంచి 120-130 km/h వేగంతో వెళ్తూ ఉంటాయి. సో డివైడర్ కానుకొని ఉన్న లైన్ అయితే మరీ వేగంగా వెళ్తూ ఉంటాయి. సో ఈ క్రమంలో ఆ వెళ్తున్న ముందు వెహికల్ ఏదైతే సుజుకి ఎస్-క్రాస్గా తెలుసా ఉంది ఆ వెహికల్ అయితే, సో ఆ వెహికల్ సడన్గా ఏదైతే హిమాయత్ సాగర్ దగ్గర ఉన్న ఎగ్జిట్ దిగాలనుకున్నాడా, లేకపోతే అతని కారులో ఏదైనా సాంకేతిక లోపం వచ్చిందా, లేకపోతే ఇంకేదైనా కారణంతో తెలియదు కానీ ఒక్కసారిగా ఉన్న పలంగా సడన్ బ్రేక్ అయితే వేయాల్సి వచ్చింది. సో సడన్ బ్రేక్ వేయడంతో
అది హై స్పీడ్ లైన్ 120 km/h వెళ్ళే హై స్పీడ్ లైన్లో అతను సడన్ బ్రేక్ వేయడంతో అతని వెనకాలే సుమారుగా 50 నుంచి 60 మీటర్ల డిస్టెన్స్లోనే వెహికల్స్ అనేది మూవ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ ఓఆర్ఆర్పై ఆ లిమిట్ ఉంది కాబట్టి ఆ స్పీడ్లో వెళ్తూ ఉంటారు వెహికల్స్ అన్నీ కూడా. సో అతను ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వెనక నుంచి వచ్చిన వెహికల్స్ అన్నీ కూడా ఒకదానికొకటి హిట్ చేయడం జరిగింది. అంటే ఒకదాని వెనక ఒకటి గుద్దుకోవడం జరిగింది. సో దాని వెనుకున్న వెహికల్స్ అప్రమత్తమై సైడ్ తీసుకోవడంతో కొంచెం ప్రమాదం తప్పింది. కానీ జరిగిన ఈ ప్రమాదంలో ప్రాణాపాయం అయితే జరగలేదు, కానీ ఆస్తి నష్టం అయితే జరిగింది. సో ఏవైతే వెహికల్స్లో ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవడంతో ఎవరికి కూడా ప్రాణాపాయం జరగలేదు. సో ఏదైతే కార్స్ ఉన్నాయో దాని వెనకాల హుండాయ్ యాక్సిడెంట్, అలాగే సుజుకి మిత్సుబిషికి సంబంధించిన ఒక ఎండోవర్ కార్ ఒకటి ఉంది, దాని వెనకాల మరికొన్ని కార్స్ ఉన్నాయి. ఏదైతే హుండాయ్ క్రీటా, కొత్తగా ఉన్న హుండాయ్ క్రీటా కార్ మాత్రం డ్యామేజ్ హెవీగానే అయినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అవడంతో ప్రాణ నష్టం జరగలేదు, కానీ అదే కారులో కనుక ఇంకాస్త వేగంగా ఉండి అప్రమత్తం కాకుండా బ్రేక్ వేయకుండా అదే స్పీడ్లో హిట్ చేసి ఉంటే కనుక కారులో ఉన్న ఇదే కొంచెం దగ్గరికి నుజ్జు అయిపోయి ప్రాణాపాయం జరిగే అవకాశం ఉండేది. సో ఈ ప్రమాదంలో ఆస్తి నష్టం జరిగింది కానీ ప్రాణాపాయం జరగలేదు. కానీ జరిగిన ప్రమాదంతో ఒకసారిగా ఓఆర్ఆర్పై మొత్తం కూడా ట్రాఫిక్ స్తంభించిపోయింది. సుమారుగా 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అయితే స్తంభించిపోయింది. సో పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని ఆ ట్రాఫిక్ అయితే క్లియర్ చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా ఓఆర్ఆర్పై వెహికల్స్ అయితే మూవ్మెంట్ తీసుకుంటా ఉన్నాయి. ఎందుకంటే ఆ వెహికల్స్ ఏవైతే ఆగినాయో వాటి మటుకు ఒక డేంజర్ జోన్ లాగా ఒక కర్టన్ వేసి మిగతా వెహికల్స్ అయితే డైవర్ట్ చేస్తూ ఉన్నారు. స్లోగా మూవ్మెంట్ అందుకున్నాయి. సో ఏదైతే జరిగిన ప్రమాదం పండగ ముగించుకొని ప్రతి ఒక్కరు కూడా దసరా సెలవులకు ఊర్లోకి వెళ్ళారు. సో ప్రతి ఒక్కరు కూడా రేపు సోమవారం విధులోకి వెళ్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగాలకు చేరుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హరీబరీ మీద వస్తూ ఉంటారు, చాలా వేగంతో వస్తూ ఉంటారు. ఎందుకంటే సోమవారం ఈరోజు నైట్కి ఇంటికి అందుకుంటేనే రేపు విధులోకి అందుకోవాలి కాబట్టి చాలా వేగంతో వస్తుంటారు. సిటీలోకి ఎంటర్ అవ్వాలంటే ఓఆర్ఆర్ చాలా సులువైన దారి. సో ప్రతి ఒక్కరు కూడా దాన్ని యూజ్ చేస్తూ ఉంటారు. కానీ ఒక వ్యక్తి తప్పిదం వల్ల ఒక సడన్ బ్రేక్ వల్ల ఇంత ప్రమాదం అయితే జరిగింది. కానీ వెనకాల వస్తున్న వెహికల్స్ ఏవైతే ఉన్నాయో కాస్త అప్రమత్తంగా ఉండడంతో సడన్ బ్రేక్స్ వేసుకోవడంతో కొంచెం ఈ ప్రమాదం అయితే తప్పింది. ఒకవేళ చూసుకోకుండా వెనక నుంచి వెహికల్స్ అలాగే వచ్చి కనుక హిట్ చేసి ఉంటే మటుకు కూడా మధ్యలో కార్స్ ఏవైతే ఉన్నాయో ఆ కార్లలో ఉన్న వారి ప్రాణాలు కోల్పోయి ఒక భారీ ప్రమాదం అయితే ఈరోజు హైదరాబాద్లో చూసిండే వాళ్ళం. కానీ అదృష్టవశాత్తు ఎవరికి ప్రాణాలకు ఎటువంటి హాని కలగలేదు. పోలీసులు అయితే ట్రాఫిక్ క్లియర్ చేస్తూ ఉన్నారు. సో ప్రాణాపాయం జరగలేదు. సో జరిగిన కారు డ్యామేజ్ అయిన వెహికల్స్ని అయితే టోయింగ్ చేసుకుంటూ తీసుకెళ్తూ రోడ్ బయటకి తీసుకెళ్తా ఉన్నారు. సో ఎవరైతే వ్యక్తి ఉన్నాడో రిటైర్డ్ ఎస్ఐ ఎవరైతే ఉన్నారో అతనిపై అధికారులు కేసు అయితే ఫైల్ చేయడం జరిగింది. సో అతని తప్పిదం వల్లే ఇంత భారీ ప్రమాదం జరిగింది కాబట్టి అతన్ని అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, విచారిస్తూ ఉన్నారు. మీకు బ్రేక్ వేయడానికి గల కారణం ఏంది, జరిగిన ప్రమాదానికి గల విచారిస్తూ ఉన్నారు. సో ప్రస్తుతానికైతే ఓఆర్ఆర్ మీద భారీ ట్రాఫిక్ జామ్ అయితే నెలకొంది. ఇంకో 2-3 గంటలు పట్టే అవకాశం సచిన్ ఇదంతా క్లియర్ అవడానికి కూడా. సో అధికారులు అయితే క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. విజువల్స్ మీరు చూడొచ్చు. ఆ కార్లకు సంబంధించి ఎటువంటి పరిస్థితి ఉంది అనేది, ఇప్పుడు ఓఆర్ఆర్ మీద ఎటువంటి ట్రాఫిక్ ఉంది అనేది కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. మొత్తంగా 6 కార్లు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలు మీరు చూడొచ్చు. అదిగో మీరు చూడొచ్చు స్విఫ్ట్ కార్కి సంబంధించి ఢీకొన్న పరిస్థితి. మొత్తం 6 కార్లు ఒకదానికొకటి ఢీకొన్న విజువల్స్ లో అదృష్టవశాత్తు ఇది కియా కారు మీరు చూడొచ్చు. ఆ తర్వాత వెనకాల హుండాయ్కి సంబంధించి ఇంకొక కారు, హుండాయ్కి సంబంధించి ఇంకో కారు. మొత్తంగా 6 కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. మీరు చూస్తే కనుక ముందు భాగం పూర్తిగా నుజ్జు అయిపోయింది హుండాయ్కి సంబంధించి. మొదటి కారుకి సంబంధించి మీరు చూడొచ్చు విజువల్. ఆ తర్వాత ఆ ప్రయాణికులు కిందకి దిగిపోయి వాళ్ళు రోడ్డు మీద వేచి చూస్తున్న పరిస్థితి ఉంది. అదృష్టవశాత్తు ప్రమాదంలో అంటే ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో కార్లు దెబ్బతిన్న పరిస్థితి ఉంది తప్ప ఎవరికి ఎటువంటి ప్రాణాపాయం జరగలేదు. చిన్న గాయాలు అయి ఉండొచ్చు కాక, ఎందుకంటే ఇంత ప్రమాదంలో గాయాలయ్యే అవకాశాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. మరి ముఖ్యంగా ఎయిర్ బెలూన్స్ తెరుచుకున్నాయి. కొన్ని సందర్భాల్లో ఎయిర్ బెలూన్స్ వెంటనే యాక్టివ్ కావడంతో సేఫ్టీ బెలూన్స్ అంటూ ఉంటాం కదా, అవి ఎప్పుడైతే యాక్టివ్ అయ్యాయో వాళ్ళు ప్రాణాలతో బయటపడిన పరిస్థితి. విజువల్స్ మీరు చూడొచ్చు. మరి ముఖ్యంగా ఇటు సాయంత్రం అవుతున్న కొలది మీరు చూస్తే కనుక పక్కన ట్రాఫిక్ కూడా స్తంభించకపోయింది. మరి ముఖ్యంగా ఓఆర్ఆర్ మీద మీరు చూడొచ్చు పక్కన అదుగు ఒక్కసారి చూడండి ఎంత వేగంతో వెళ్తున్నాయి. జస్ట్ ఆ విజువల్ పక్కన మీరు చూడండి. ఈ విజువల్స్ని కాస్త చూస్తున్న క్రమంలో పక్కన చూడొచ్చు అంటే ఎంత వేగంతో ఓఆర్ఆర్ మీద వెళ్తూ ఉంటాయనేది. ఈ సందర్భంలో ఒక వ్యక్తి కనుక తప్పు చేస్తే వెనకాల వచ్చే వాహనాలు ఇప్పుడు ఇంకా సమ్వాట్ ఓకే కాస్త, ఎందుకంటే ఇప్పుడు రద్దీగా ఉన్న క్రమంలో వాహనాలు కాస్త ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇంకా కొంచెం లిమిట్లోనే వెళ్తూ ఉంటారు. అదే సాధారణ రోజుల్లో నార్మల్గా చూడండి రై మనం వెళ్ళిపోతూ ఉంటారు.
రాత్రిపూట అయితే మాత్రం ఇంకా వేగం చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ఈ ప్రమాదం రాత్రిపూట జరుగుంటే, ఎందుకంటే పగటిపూట కాస్త డిస్టెన్స్లో లైటింగ్ ఉంటుంది కాబట్టి కోర్స్ నైట్ టైం కూడా లైటింగ్ ఉన్నప్పటికీ కూడా కాస్త టర్నింగ్స్లో కావచ్చు, లేకపోతే ఆయా చోట్ల మనకు అంతగా కనిపించకపోవచ్చు. సో అటువంటి సందర్భాల్లో కనుక ఈ ప్రమాదం జరిగితే ఈ ప్రమాద తీవ్రత ఇంకా ఎక్కువై ఉండేది. ఈరోజు 6 కార్లు అయి ఉండొచ్చు కాక, బట్ ఆ విజువల్స్ చూస్తే ఆ తీవ్రత అద్దం పడుతోంది. మరి ముఖ్యంగా ఒక కారు చేసిన తప్పిదం ఈరోజు మొత్తం 6 కార్లకు సంబంధించి. అదృష్టవశాత్తు ఈరోజు ఆ కుటుంబాలకి ఏం జరగలేదు కాబట్టి సరిపోయి. ఒకవేళ ఏమైనా జరుగుంటే కనుక పండగ చేసుకొని ఇటు తిరిగి ఊర్లకు చేరుకుంటున్న క్రమంలో, ఎంతో ఆనందంగా పండగ చేసుకుని తిరిగి ఊర్లకు చేరుకుంటున్న క్రమంలో ఏమైనా జరుగుంటే ఆ ఇళ్లల్లో ఎటువంటి పెను విషాదాన్ని నింపు ఉండేది. ఈరోజు జరిగిన ఘటనకు సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఈజ్ హైలీ అడ్వైజ్డ్. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం 6 కార్లు ఒకదానికొకటి ఢీకొన్న పరిస్థితుల్లో ప్రస్తుతం ట్రాఫిక్ జామ్ నెలకొంది. ట్రాఫిక్ ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి పవన్ కూడా లైవ్లో అందుబాటులో ఉన్నారు. మళ్ళీ పవన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. అంతకన్నా ముందు విజువల్స్ మీరు చూడొచ్చు. ఆ కుటుంబాలు ప్రస్తుతం రోడ్డు మీద నిల్చున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే పూర్తిగా డ్యామేజ్ అయిన పరిస్థితి. ఆ ముందు భాగాలన్నీ కూడా కొన్నిటికి ముందు భాగాలు, కొన్నిటికి వెనకాల భాగాల్లో పూర్తిగా డ్యామేజ్ అయిన పరిస్థితి ఉంది. మీరు చూడొచ్చు, ధ్వంసమైపోయాయి ఏకంగా. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఫస్ట్ కార్లకు సంబంధించిన ముందు భాగాలు, బహుశా రెండో కారుకి అంతగా ఆ కియా కార్ ఐదో కార్ ఇది. ఇందాక మనం చూసాం, రెండో కారు కాస్త దూరంలో ఉన్నప్పటికీ కూడా అయినప్పటికీ వెనకాల నుంచి వచ్చి ఢీకొన్న సందర్భం. సో ఈ క్రమంలో కాస్త జాగ్రత్తగా వెళ్ళే ప్రయత్నం చేయండి. కాస్త పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని నెమ్మదిగా వెళ్ళే ప్రయత్నం చేయండి. కోర్స్ అక్కడ లిమిట్ ఉంటుంది. 120, 100, వాట్ ఎవర్ ఇట్ మేబీ, 60 నుంచి 80, లేకపోతే 100, 120 ఎంతో ఉంటుంది కదా స్పీడ్ లిమిట్. అక్కడ స్పీడ్ లిమిట్కి సంబంధించి సైన్ బోర్డ్స్ ఉంటాయి కదా. ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు పరిస్థితులు, ఎందుకంటే అందరూ ఊళ్ళ నుంచి అంటే పండగ నుంచి తిరిగి మళ్ళీ హైదరాబాద్కి చేరుకుంటున్న క్రమంలో ప్రస్తుతం ఓఆర్ఆర్ చాలా ఎంగేజ్డ్గా ఉంది. నేను ఇప్పుడు ఒకసారి చూసే ప్రయత్నం చేస్తున్నాను. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఓఆర్ఆర్ దగ్గర మరి ముఖ్యంగా ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఉంటుంది కదా, అక్కడ కాస్త రద్దీ ఉంది. దాంతోపాటు జంక్షన్ ఉంటుంది కదా హిమాయత్ సాగర్కి, అలాగే తెలంగాణ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్. సో అక్కడ ఆ ప్రాంతానికి రింగ్ రోడ్లో అక్కడ ఉంటుంది కదా రాజేంద్ర నగర్. సో ఆ ప్రాంతం దగ్గర ప్రస్తుతం హెవీ ట్రాఫిక్ ఉంది. టోల్ ప్లాజా దగ్గర, రాజేంద్ర నగర్ టోల్ ప్లాజా దగ్గర ప్రస్తుతం హెవీ ట్రాఫిక్ ఉంది. కాస్త జాగ్రత్తగా వచ్చే ప్రయత్నం చేయండి. అక్కడ పరిస్థితి అయితే మాత్రం కొంచెం ఇటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే ఉంటుంది. విజువల్స్ మీరు చూడొచ్చు. ఈ ఘటన ఒక్కసారిగా సంచలనంగా మారింది. ఈ ఘటనకు ప్రధాన కారణం ఏమై ఉంటుంది? మరి ముఖ్యంగా 6 కార్లు ఒకదానికొకటి ఢీకొనడం కారణం ఏమై ఉంటుంది? తప్పు ఎవరిది? ముందున్న వాడిది లేకపోతే వెనక వాళ్ళది? మీరేమనుకుంటున్నారని కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇప్పటికీ కొంతమంది పోల్లో పార్టిసిపేట్ చేశారు. దాదాపుగా 70% పైగా ముందున్న వాళ్ళది తప్పు అంటూ చెప్పుకొచ్చారు. సో ఈ నేపథ్యంలో మీరేమనుకుంటున్నారని చెప్పి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి.